ఏం వైకుంఠ మాట్లాడాలి ఏకాదశి సందర్భంగా టోకన్లు జారీ చేసే చోట అప్పశుద్ధి చోటు చేసుకుంది. కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దాదాపు నలుగురు పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీని మీద సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మనతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నారు. సార్ నమస్కారం సార్. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఇప్పుడు చోటు చేసుకుంది. ఎటువంటి సమాచారం ఉంది? ఎంతమంది చనిపోయారు సార్? ఓం నమో వెంకటేశాయ. 6 మంది చనిపోయారు. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది. మిగిలిన 5 బాడీలు ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది ముఖ్యమంత్రి గారు ఇందాక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, తీవ్రంగా స్పందించారు, అందరినీ కోప్పడ్డారు. ఇలాంటివి జరగకుండా చూడాల్సింది, ఇది దురదృష్టకరం అని చెప్పేసి విచారం వ్యక్తం చేశారు సీఎం గారు. అంటే ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది సార్? అధికారుల సమన్వయ లోపమా? ఎక్కువ మంది భక్తులు రావడమా? అంటే దాదాపు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తే సామాన్య భక్తులకి పెద్దపీట అన్నారు. 70% పైగా భక్తులకు టికెట్ కట్టేస్తామని చెప్పారు. అంటే తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకోవడం, మీరే 6 మంది చనిపోయారంటున్నారు, మరి కొంతమంది గాయాలంటున్నారు. ఏ రకంగా చూడాలి దీన్ని? ఏ రకంగా చూసేది, ఏదో మంచి చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. అది ఏర్పాట్లో కొంత లోపాలు జరిగినాయని భావించాల్సి వస్తుంది. ఒక లేడీ అస్వస్థకు గురైతే ఆమెని బయటికి తీసుకొచ్చే కార్యక్రమంలో గేట్లు ఓపెన్ చేయగానే ఒకటేసారి జనం తొక్కిసలాట జరిగింది. అంతేగాని యాక్సిడెంట్గా భావించాలి దీన్ని మనం. కుట్రలు అవి ఇవి ఏమి లేవు దీంట్లో. సార్, ఈ ప్రమాదం జరిగింది, ఇప్పుడు 6 మంది చనిపోయారు. వాళ్ళకైనా టీటీడీ తరపున కానీ ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటించబోతున్నారా? టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు గారు ఏం చెప్పారు? దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇటువంటి ఘటన రాబోయే రోజు జరగకుండా చూడడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏమని సూచించారు చంద్రబాబు గారు? ఈరోజు ప్రధానమంత్రి గారు మీటింగ్ అయ్యి ముఖ్యమంత్రి గారి ఇందాకే ఇంటికి రావటం, ఈ దురదృష్టకరమైనటువంటి వార్త విని ఆయన చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైనగా ఈరోజు మోడీ గారితో మీటింగ్ జరిగింది. ఇంతలోని ఈ విషాద వార్త, ఆయన చాలా బాధపడుతున్నారు. రేపు వస్తున్నారు 11:45కి తిరుపతికి. ఆయనే ఎస్గ్రేషియా అవన్నీ కూడా చర్చించి ప్రకటిస్తారనుకుంటున్నాను. మేము అడిగాము ఎస్గ్రేషియా ఏమన్నా చేయాలా అని అంటే, రేపు నేను వచ్చి ప్రకటిస్తాను. ఆయన వచ్చిన తర్వాత ప్రకటిస్తారు. ఇది ఎంక్వైరీ జరుగుతుంది తరోగా. డీజీపీ గారు వీళ్ళందరూ కూడా మానిటర్ చేస్తున్నారు, ఎలా జరిగింది సంఘటన ఏమో. డెఫినెట్లీగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి, ఎందుకు ఉండవు. థ్యాంక్ యూ సార్. పూర్తి స్థాయిలో దీని ఘటన మీద ఈ విచారణ ఉంటుంది. డీజీపీ స్థాయి అధికారులు కూడా విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం, విషాదకరం. చంద్రబాబు దీని మీద సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపు ఉదయం 11:40 రాష్ట్ర సీఎం చంద్రబాబు తిరుపతికి రానున్నారు. బాధితులను పరామర్శించి ఎక్స్గ్రేషియా ప్రకటించబోతున్నారు. ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్, రాజు న్యూస్, తిరుమల.